మనం పూజించే ప్రతి దేవుళ్ళకి వాహనాలు ఉన్నాయి కదా! అలానే ఆంజనేయ స్వామికి కూడా ఒక వాహనం ఉంది. అదేంటో మీకు తెలుసా? తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్‌గా చూసేయండి. త్రేతాయుగంలో రావణుని చంపడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీరాముల అవతారంగా భూమి మీదకొస్తారు. అది మనందరికీ తెలిసిన విషయం. అండ్ అలాంటి టైంలో మనకి పరమేశ్వరుడు కూడా శ్రీరాముల వారికి హెల్ప్ చేయాలి అని ఆయన అంశావతారంలో హనుమంతునిగా భూమి మీదకి వస్తాను అని చెప్పి మనకి కైలాసంలో పార్వతీదేవికి చెప్తూ ఉంటారు. అప్పుడు పార్వతీదేవి కూడా నేను కూడా మీతో వస్తాను అని పరమేశ్వరునితో చెప్తారనమాట. అప్పుడు పరమేశ్వరుడు ఏమంటారంటే నేను ఈ అవతారంలో రామదూతగా వెళ్తున్నాను కాబట్టి నేను మిమ్మల్ని తీసుకెళ్లలేను అని చెప్పి అమ్మవారితో చెప్తారు. అప్పుడు అమ్మవారు ఈశ్వరుడితో మీరు మీ అంశావతారంతో ఎలా అయితే భూమి మీదకి వెళ్తున్నారో అలానే నేను కూడా నా అంశని మీ తోకలో ప్రవేశపెడతాను అంటారు. అందుకు పరమేశ్వరుడు అంగీకరిస్తారనమాట. సో ఈ కాన్వర్సేషన్ అంతా నంది కూడా వింటూ ఉంటారు. నంది కూడా నేను కూడా వస్తాను, అమ్మవారు వస్తా అంటే ఒప్పుకున్నారు కదా, నేను కూడా వస్తాను అని చెప్తారు. సో ఇంకా పరమేశ్వరుడు నందికి కూడా సరే నాయన నువ్వు కూడా రా అని చెప్పి ఓకే చెప్పేస్తారు. సో ఇదంతా అయిన తర్వాత ఆంజనేయ స్వామి భూమి మీదకి వస్తారు. వాలి వధ అంతా అయిన తర్వాత ఆయన పంబా రివర్ సరౌండింగ్స్ లోనే ఉంటారనమాట. ఆబ్వియస్లీ రివర్ అంటేనే మనకు ఫుల్ గా శాండ్ ఉంటుంది. ఆంజనేయ స్వామి అక్కడ నడుస్తూ ఉంటే ఆయన కాళ్ళంతా శాండ్ లో ఇరుక్కుపోయేవి. సో అప్పుడు ఆ ఫారెస్ట్ లో చుట్టూ జంతువులన్నీ వచ్చి ఆయన దగ్గరికి మమ్మల్ని ఎవరైనా వాహనంగా తీసుకోండి అని ఆంజనేయ స్వామికి చెప్తారు. ఆంజనేయ స్వామికి అప్పుడు ఒంటె కూడా కనిపిస్తుంది. ఈ ఒంటె ఎవరో కాదు, ఆ కైలాసంలో ఉన్న నంది. సో నంది మనకి ఇక్కడ ఒంటెలాగా వస్తారనమాట. సో ఆంజనేయ స్వామి ఒంటెని చూసి నాయన నంది నువ్వు వచ్చావా సరే అని చెప్పి ఇంకా ఒంటెని వాహనంగా తీసుకుంటారు. సో ఇది అన్నమాట స్టోరీ. ఆంజనేయ స్వామికి ఒంటె వాహనం అంటే క్యామల్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.